గైస్, పేరు ఎంత సంపాదించుకుంటామో, ఎంత కష్టపడి ఎంత పేరు తెచ్చుకుంటామో అది చెడగొట్టుకోవడానికి ఒక్క రోజు కానీ లేకుంటే ఒక్క సెకండ్ కానీ టైం పడుతుంది. అలానే ఈ అలక్య చిట్టి పికిల్స్ సంబంధించి ఒక ముగ్గురు ఆడవాళ్ళు కలిసి పెట్టుకుంది. అది ఏంటంటే మన యాక్చువల్గా వచ్చేసి నాన్ వెజ్కి సంబంధించిన పికిల్స్ అయితే వాళ్ళైతే పెడుతుంటారు. అవి వాట్సాప్లో వచ్చేసి కొంతమందికి షేర్ చేసి ఈ పికిల్స్ పర్చేజ్ చేయమని చెప్తూ ఉంటారు. చాలామంది దానిలో బాగా సక్సెస్ అయింది కూడా, నాకు తెలిసి బాగానే సక్సెస్ అయింది. కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు బాగా సక్సెస్ అయింది, బాగా రన్ అవుతున్న టైంలో ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఒక లేడీ, అతనికైతే మీ పికిల్స్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి అని రిప్లై ఇచ్చిందంట. ఆమెకి ఇస్తే వీళ్ళు ఏం చేశారు, అలాగే సంబంధించిన వాళ్ళు చిట్టి పికిల్స్ సంబంధించిన ఒక అమ్మాయి, నీకు ఈ పికిల్స్ కొనడానికే నీకు డబ్బులు లేవు, ఎందుకు నీకు ఇదంతా సోదేవరం, అదే ఆ రకంగానే మాట్లాడినట్టు ఆడియో మీకు వినిపించడానికి లేదు. నేను కొంచెం ఓవర్గానే మాట్లాడింది ఆ అమ్మాయి అయితే. మీకు చేత కాకపోతే 4 ఏళ్లలో పాచి పని చేసుకోమని మరీ దారుణంగా మాట్లాడింది ఆ మాట అయితే. అంటే ఇప్పుడేంటి, రేట్ ఎక్కువ ఉందని చెప్పింది, క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేయడం తప్ప, కస్టమర్ దేవుళ్ళు అని చెప్తారు కదా, కస్టమర్స్ గాడ్స్ అంటారు కదా. మరి అలాంటి కస్టమర్స్ని ఎలా చూసుకోవాలి? సరే ఆమె రేట్ ఎక్కువ ఉందంటే సరే మీ ఇష్టమని కొనుక్కొని లేకుంటే లేదని వదిలేయాలి. కానీ అలాంటి కామెంట్ పెట్టమేంటి, నీ కొనుక్కొని జాత కాకపోతే 4 ఏళ్లలో పాచి పని చేసుకో, నీకు ఎందుకు అని ఏదో కొంచెం వల్గర్గానే మాట్లాడింది ఆ అమ్మాయి అయితే. అదైతే మీకు వినిపించట్లేదు. కాబట్టి కొంచెం పేరు సంపాదించుకున్న తర్వాత కొంచెం సహనం ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి, అలానే హుందాగా ఉండాలి. అలాంటి వదిలేసి ఒక్క జస్ట్ ఒక ఆడియో లీక్ తోటి అయితే అమ్మాయి, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఎంతో కొంత కష్టపడి ఈ స్థాయికి అయితే వచ్చారు. వాళ్ళు మంచిగా సేల్స్ కూడా నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఈ ఒక్క ఆడియో లీక్ తోటి అయితే 2 ఆడియోలు వచ్చినాయి. యాక్చువల్గా 2 ఆడియో లీక్ తోటి అయితే వాళ్ళది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, బిజినెస్ అంతా క్లోజ్ అయిపోయి పరిస్థితి వచ్చింది. చాలామంది ఇది కొనడం మానేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది డబ్బులు పే చేశారంటే వాళ్ళకి మరి సప్లై అవుతుందో లేదో తెలియదు, డబ్బులు ఏమైనా రిటర్న్ కొట్టమంటారనే తెలియదు. కానీ రకరకాలుగా జరుగుతూ ఉంది. చెప్పాం కదా, అదే మరి వాళ్ళంతా కష్టపడి పెట్టుకొని ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని దురుసుగా మాట్లాడడం తగ్గించుకోవాలి. ఒక్క మాట అనేది ఇప్పుడు వాళ్ళు ముగ్గురు జీవితమే అంటే అదే కదా బిజినెస్. వాళ్ళు ఎంతో కష్టపడి డెవలప్ చేసుకున్న బిజినెస్ ఒక్క రోజులో మాయమైపోతుంది. కాబట్టి చూసుకోవాలి. ఇంకా దీని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి లేదు, కొంచెం అదే ఓవర్గా మాట్లాడిన దాని గురించి చెప్పడానికి మనమైతే వీడియో చేసుకున్నాం. అంతగా ఎందుకంటే కస్టమర్స్ దేవుళ్ళు కదా. మీ ప్రోడక్ట్ అమ్మాయి ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందంటే నువ్వు సేల్ అమ్మాయి ఇష్టం, కొనుక్కుంటే లేకుంటే లేదు, నువ్వు వదిలేయాలి దాన్ని. అని నీ కొనుక్కోవడం చేత కాదు, పాచి పని చేసుకోమంటే ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్కళ్ళ స్థాయి ఒక్కొక్కరు ఉంటుంది. కొంతమంది ఎక్కువ రేట్లు కొంటారు, కొంతమంది తక్కువ రేట్లు కొంటారు. ఇప్పుడు మ్యాంగో పచ్చళ్ళు ఉంటాయి, 200 రూపాయలకు ఉంటుంది, 50 రూపాయలకు కూడా ఉంటుంది డబ్బా. అదే కేజీ డబ్బా 100 రూపాయలు ఉంటుంది, 150 రూపాయలు, 200 రూపాయలు కూడా ఉంటుంది, 500 రూపాయలు కూడా ఉంటుంది. అంటే బ్రాండ్ని బట్టి మారిపోతుంటుంది. కాబట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఆ అమ్మాయికి వచ్చింది వేసిన దాంట్లో తప్పే లేదు. రేట్ ఎక్కువ ఉన్నాయండి అని అడిగింది, దానికి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. దానికి ఏదో వాళ్ళ సిస్టర్ ఇంకొక అమ్మాయి ఏదో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అది వేరే వాళ్ళకి పెట్టే మెసేజ్ వీళ్ళకి వెళ్ళిందని చెప్పింది. సరే, వేరే వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ కూడా అవసరం లేదు కదా, అంత ర్యాష్గా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, వేరే వాళ్ళు కూడా కస్టమర్సే కదా. ఏమో పెట్టాల్సిన మెసేజ్ కాకుండా వేరే వాళ్ళకి పెట్టబోయిందంట, ఏమకి వచ్చిందంట. అదే ఏమో పెట్టేది ఆ మెసేజ్ ఏమక కదంట, వేరే వాళ్ళకి పెడితే పొరపాటున ఏమకి వచ్చిందంట. అది మరి ఎవరికైనా సరే కస్టమర్స్ గాడ్స్ కాబట్టి మరి ఏ కస్టమర్ పెట్టినా తప్పే అవుద్ది. అసలు వాళ్ళే తప్పు కదా, మాట్లాడమే రాంగ్ మాట్లాడింది కాబట్టి తప్పు అయితే. చూద్దాం. ప్రస్తుతానికైతే అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళైతే కొంచెం కష్టాల్లో ఉన్నారనుకోవచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టే.